హలో, నేను మీ చైతన్య. నేను ఈరోజు బర్జ్‌మ్యాన్ మాల్కి వెళ్తున్నాను. నేను మూవీ సూపర్ మ్యాన్కి వెళ్తున్నాను. సో ఈ క్లైమేట్ చూడండి ఎంత డస్టీగా ఉంది ఈరోజు. జనరలీ ఇది డస్టీనా ఫాగునా అనేది అర్థం కాదు, కానీ చూడడానికి ఫాగ్లా కనపడుతుంది, కానీ డస్ట్, ఫుల్ డస్ట్. ఇప్పుడు మధ్యాహ్నము 1:30 అయింది అండ్ టెంపరేచర్ 44 డిగ్రీస్ ఉంది. అండ్ బయటికేమో ఎండ సరిగా కనపడదు, కానీ హీట్ అయితే చాలా బాగా ఉంటుందన్నమాట. ఎక్కడో శాండ్ స్టార్మ్ వస్తుంది, అది ఎఫెక్ట్ ఇట్లా వస్తుందన్నమాట. దుబాయ్లో కనపడుతుంది, ఇట్లా కనపడుతుంది. అయ్యా, ఒక్క బిల్డింగ్ కూడా కనిపిస్తలేదు చైతన్య రైట్ సైడ్ లో. అన్ని ఫాగ్ యాక్చువల్గా చాలా క్లియర్గా కనపడాలి అక్కడ రైట్ సైడ్లో ఉండేటివి. విజన్ కరెక్ట్ క్లియర్ లేదు. అండ్ రోడ్డు కూడా ఒక మహా అంటే ఒక 1 కిలోమీటర్ వరకు కనపడుతుంది, దాని తర్వాత కనపడడం లేదు విజిబిలిటీ. ఈ గ్రీనరీ చూస్తున్నారా మీరు ఇక్కడ రైట్ సైడ్లో? ఇవి యాక్చువల్లీ దీనికి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ వాడతారు వీళ్ళు, లేకపోతే ఈ హీట్లో సస్టైన్ కాలేవు కదా ఈ ట్రీస్, వితౌట్ వాటర్ సస్టైన్ కాలేవు. సో వీళ్ళు దీనికి సపరేట్గా డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంటుంది వీళ్ళది. దుబాయ్ మొత్తం ఉంటుంది ఇట్లా, చిన్న ట్రీస్కైనా పెద్ద ట్రీస్కైనా డ్రిప్ ఇరిగేషన్ది వాడతారనమాట. చిన్న చిన్నవి ట్యూబ్స్ పెట్టి డ్రాప్ వాటర్ యూస్ చేస్తారు ప్లాంట్స్కి హైడ్రేషన్ కోసం. అండ్ అక్కడ పక్కన ఉండేది బర్డ్ శాంచురీ. అది ఇప్పుడు ప్రస్తుతానికి హీట్ ఎక్కువ ఉంది కదా, దాంట్లో ఉన్న బర్డ్స్ అన్నీ తీసేసి మూవ్ చేసేసి ఇండోర్కి మూవ్ చేసేసినారు. అక్కడ బర్డ్స్ ఉంటాయి, హీట్కి వాటికి కూడా హీట్ సస్టైన్ కావాలి కాబట్టి దాన్ని మూవ్ చేశారు వాళ్ళు. అంత బాగా కనపడాల ఈ వ్యూలో, అసలుకి కనపడమే లేదు. సో ఈ ప్లాంట్స్కి అన్నిటికీ డ్రిప్ ఇరిగేషనే యూజ్ చేసేది వాళ్ళు. అండ్ చాలా జాగ్రత్తగా, దీనికంటూ మున్సిపాలిటీకి సపరేట్గా క్రూ ఉంటారు, సపరేట్గా మ్యాన్ పవర్ ఉంటుంది, సపరేట్గా వాటర్ సిస్టము. చాలా ఎక్కువ మెయింటెనెన్స్కి చాలా ఖర్చు అవుతుంది ఈ ఈ ప్లాంట్స్ మెయింటెనెన్స్కే. మీరు చూస్తున్నారా, ఎగ్జిట్ నెంబర్ 1 అని ఉంది ఇక్కడ. ఇది కొత్త దుబాయ్ని పాత దుబాయ్ని కలుపుతుంది అనమాట. సో అది ఓల్డ్ ఎగ్జిట్ నెంబర్ 1 అది. ఇట్లా లేబులింగ్ ఉంటాయి ఈ ఎగ్జిట్లకి. 1 నుంచి మొత్తం దుబాయ్ మొత్తం కలిపితే ఒక 100 ఎగ్జిట్స్ ఉంటాయి దుబాయ్ ఎగ్జిట్ అయ్యే లోపు, అబుదాబికి పోయే లోపల. సో అట్లా 100 ఎగ్జిట్స్కి దుబాయ్ ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ అబుదాబి స్టార్ట్ అవుతుంది అన్నమాట. అట్లా లేబులింగ్ ఉంటుంది. అండ్ ఇది వీటికి గుర్తుపెట్టుకోవాలా, కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలా, కరెక్ట్ ఎగ్జిట్ తీసుకోవాలా. అదే పెద్ద ఛాలెంజింగ్ డ్రైవింగ్ చేసేటప్పుడు. చాలా ఛాలెంజింగ్ ఉంటుంది డ్రైవింగ్ కొన్నిసార్లు. చాలా అబ్జర్వేషను, కేర్ఫుల్, కాన్సన్ట్రేషను చాలా ఇంపార్టెంట్. ఒక పొరపాటున మనం ఒక ఎగ్జిట్ మిస్ అయినాను, ఇప్పుడు ఆ ఎగ్జిట్లోకి పోయినాను, 1B ఎగ్జిట్ తీసుకున్నాను అంటే కనీసం ఒక 4-5 కిలోమీటర్లు తిరిగి మళ్ళీ దానికంటూ మరి ఆ ఎగ్జిట్లోకి రావాలన్నా కూడా కష్టమే. మీకు లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది దుబాయ్ ఫ్రేము. అండ్ రైట్ నౌ ఇప్పుడు చాలా కొంచెము క్లైమేట్ బాగాలేదు కాబట్టి సరిగా కనపడడం లేదు. అది ఫుల్ గోల్డ్ కోటెడ్. అండ్ దుబాయ్ ఫ్రేమ్లో పైన వాకింగ్ ఉంటుంది, గ్లాస్ మిర్రర్ వాకింగ్ ఉంటుంది. అండ్ చాలా బ్యూటిఫుల్గా, కొంచెం స్కేరీగా ఉంటుంది. మీరు చూస్తున్నారా పైన ఇక్కడ ఒక లైన్ పోతుంది, అది మెట్రో లైను. అండ్ ఈ మెట్రో స్టేషన్ ఉంది ఎదురుగా, దాని పేరు ఏడీసీబీ మెట్రో స్టేషన్. ఏడీసీబీ మెట్రో స్టేషన్ ఏంటి అంటే, ఏడీసీబీ అనేది బ్యాంకు, ఆ బ్యాంకు సంబంధించిన మెట్రో స్టేషన్ పేరు పెట్టుకున్నారు వాళ్ళు. మనకు హైదరాబాద్లో కూడా అట్లనే ఉంటాయి కదా కొన్ని సంబంధించినది, ఐకాన్స్ సంబంధించినవి స్టాప్స్ ఉంటాయి, వాటి పేరు వాళ్ళు పెట్టుకుంటారు అన్నమాట. ఇది మొత్తము చూడండి, పైనుంచి ఇట్లా కరెక్ట్గా స్ట్రైట్గా వెళ్తుంది. అండ్ నెక్స్ట్ వెళ్ళి కింద అండర్ గ్రౌండ్కి వెళ్తుంది. అది అండర్ గ్రౌండ్ పాస్ అయ్యి చూపిస్తాను మీకు, ఈ సిగ్నల్ అయిపోయిన తర్వాత వస్తుంది. ఎదురుగా పార్క్ రెడ్జెస్ హోటల్ చూసారు, చాలా మంచి హోటల్. ఈ డే టు డే బిల్డింగ్
ఇది ఒక బిల్డింగ్ మాత్రమే డే టు డేకి ఉంది. దాంట్లో ఒక 4 ఫ్లోర్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క సంబంధించిండేది. అండ్ డే టు డే అనేది చాలా చిన్నగా సూపర్ మార్కెట్ లాగా స్టార్ట్ అయ్యి చాలా పెద్ద సూపర్ మార్కెట్ ఇప్పుడు ఇది. అండ్ ఇక్కడ అంటే కూరగాయలు అవి ఉంటాయని కాదు, ఇక్కడ ఉండేటివి బట్టలు, కాస్మెటిక్స్ అండ్ ప్రతిదీ చిన్నపిల్లలకు సంబంధించిన పెద్దల వరకు బట్టలు, కాస్మెటిక్స్ కానీ ఇంకా హోమ్కి ఏమేమి కావాలో అన్నీ ఉంటాయి. అండ్ చాలా పెద్దగా అయ్యింది ఇప్పుడు ఇది, చాలా పెద్దది. ఇదే పెద్దది. ఇంకొకటి ఉంది దేరాలో కూడా ఉంది, అది కూడా చాలా పెద్దదే. కానీ ఇది ఒక 3 years బ్యాక్ ఇది రెడీ అయింది. ఇది గ్రీన్ లైట్ పడింది, వెళ్తూ ఉన్నాను. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ లైన్లో ఉన్న మెట్రో లైను ఇంకా కొద్దిసేపట్లో అండర్ గ్రౌండ్లోకి వెళ్తుంది. ఇక్కడ చిన్న కిందకు వచ్చింది చూడండి, కిందకు వచ్చి ఇక్కడ అండర్ గ్రౌండ్లోకి వెళ్తుంది. ఇది అండర్ గ్రౌండ్ వెళ్ళి ఇంకా ఒక 100 meters తర్వాత బర్జ్మాన్ మెట్రో స్టేషన్ అని అంటారు. అక్కడ మెట్రో స్టేషన్గా అక్కడ వస్తుంది. ఇప్పుడు ఇది ఎండ్ అయిపోతుంది ఇక్కడ. నేను ఇక్కడ లెఫ్ట్ తిరిగి నేను ఇక్కడ ఈ మాల్లోకి పోవాలి. ఇక్కడ బర్జ్మాన్ సెంటర్. ఇది ఓల్డెస్ట్ సెంటర్, చాలా పెద్దది మాల్. ఇదిగోండి వెళ్తున్నాం మనము. ఇక్కడ యూటర్న్ కూడా తీసుకోవచ్చు, ఇట్లా లోపల కూడా పోవచ్చు. లోపల పోవాలి. వెళ్ళిపోవాలి టికెట్లెస్. అది టికెట్లెస్ అయింది కదా రీసెంట్ గా. పార్కింగ్ అని చెప్పి యాప్ వేసిండు కూడా. మనం దాని తర్వాత ఫస్ట్ టైం ఇప్పుడే వస్తున్నాం. టికెట్లెస్ అయింది. చూడు ఏడుందో పార్కింగ్. ఇదే ప్రాబ్లం ఏంటంటే బుర్జమాన్లో పార్కింగ్ ఒక ప్రాబ్లం అయితే, ఈ పార్కింగ్ దొరకడం ఒక ప్రాబ్లము, పెట్టినాక మళ్ళీ వెతకడం ఒక ప్రాబ్లం. ఇంకా ఇడుంది, వాడు పెట్టేస్తున్నాడు. ఇక దీని పక్కనే ఉంది కదా ఇక్కడ. వాళ్ళ నంబరు ఎక్కడ పెట్టుకున్నామనే పార్కింగ్ నంబర్ 1 రోలో పెట్టినాను నేను. P1లో నంబర్ 1 రోలో పెట్టాను. అట్లా గుర్తుపెట్టుకొని రావాలా మళ్ళీ. ఏది పోవాలి మనము? ఎంట్రన్స్ లాబీయా? షాపింగ్ అన్ని షాపింగ్. ఎంట్రన్స్ లో బిజినెస్ టవర్. ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ కూడా ఇట్లా ఫోటోగ్రఫీ తీయాలని ఉంటుంది. మనకు ఫోన్లోనే తీయాలి కదా అన్నీ. డెస్పా మేనేజ్మెంట్ ఆఫీస్. నేను సినిమా హాల్కి వచ్చాను. సినిమా హాల్లో నేను ఇప్పుడు జస్ట్ వీడియో తీస్తున్నాను. ఇంకా ఒక 10 minutes ఉంది సినిమా హాల్కి. ఇక్కడ అన్నీ మసాజ్ చైర్స్ ఉన్నాయి. మా ఆవిడ మసాజ్ చేసుకుంటుంది. 5 minutes అంటే. నెక్స్ట్ ఇక్కడ కొంచెము ఇది బోర్డ్ గేమ్ ఆడడానికి కూడా ఉంది. పేమెంట్ చేయాలి. ఎంత ఉంటుంది? 35 dirhams.
35 dirhams పర్ గేమ్కి. సో సూపర్ మ్యాన్ మూవీకి వచ్చాను నేను. కొంచెంసేపు వెయిట్ చేసిన తర్వాత మేము సినిమా హాల్లోకి వెళ్తాము. మేము సినిమాలోకి వెళ్తున్నాము. మ్యాక్స్ స్క్రీన్ చేయించినాను నేను. పెద్ద స్క్రీన్ ఉంది కదా, ఇది చాలా మంచి స్క్రీన్, చాలా పెద్ద స్క్రీన్, అందుకే మ్యాక్స్ అని పెట్టినారు. కొంచెం తక్కువ మంది వచ్చినారు, పర్లేదు. ఆ సినిమా చూసేసినానండి. మీరు చూస్తున్నారా, ఇది రైట్ సైడ్ ఫ్రేమ్ చూడండి ఎంత బాగుంది. అది చాలా బాగుంటుంది. నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వీడియో పెడతాను. ఎంట్రన్స్ 50 dirhams టికెట్, అక్కడ కింద నుంచి వెళ్ళాలి. అక్కడ మనము నేను మళ్ళీ ఎప్పుడైనా నేను వెళ్ళినప్పుడు వీడియో పెడతాను, చూపిస్తాను. సినిమా చూసినాను, బాగుంది, నాకు నచ్చింది. DC వాళ్ళది పర్లేదు. అండ్ మార్వెల్ సినిమాస్ కూడా నాకు బాగా నచ్చుతాయి. నెక్స్ట్ మార్వెల్ సినిమా వస్తూ ఉంది, చూడాలి అది కూడా. బ్యూటిఫుల్ ఈవినింగ్ వ్యూ చూస్తున్నారు కదా, ఎంత బాగుంది కదా, బ్యూటిఫుల్ ఈవినింగ్. సో సినిమా అయిపోయింది, నేను వెళ్తున్నాను. ప్రస్తుతం కొంచెం ట్రాఫిక్లో ఉన్నాను. ఓకే, సో ఇంతటితో వీడియోని నేను ఎండ్ చేస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా వీడియోస్, ఎలాంటి వీడియోస్ కావాలనేది. ఓకే, అంతవరకు బాయ్.